సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. మొదటి ప్రశ్న, వ్యక్తిలో అవిచ్ఛిన్నంగా జరిగే మార్పు వికాసం. వ్యక్తిలో అవిచ్ఛిన్నంగా జరిగే మార్పు ఏంటంటే వికాసం. తర్వాయి ప్రశ్న, పెరుగుదల వికాసాల జ్ఞానం ఉపాధ్యాయులకు దీని గురించిన అవగాహన కల్పిస్తుంది. విద్యార్థుల వైయక్తిక భేదాల గురించి అవగాహన కల్పిస్తుంది. తర్వాయి ప్రశ్న, శిశువు శారీరక పెరుగుదలపై ప్రభావం చూపే గ్రంథి పియోస గ్రంథి. శిశువు శారీరక పెరుగుదలపై ప్రభావం చూపే గ్రంథి ఏదంటే పియోస గ్రంథి. తర్వాయి ప్రశ్న, పిల్లలు తామున్న ప్రపంచాన్ని అన్వేషించి ఆయా అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారని పేర్కొన్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? జీన్ పియాజే. తర్వాయి ప్రశ్న, కోల్బర్గ్ ప్రకారం పిల్లల్లో నైతిక వికాసం ఈ విధంగా జరుగుతుంది. 3 స్థాయిలు 6 దశల్లో జరుగుతుంది. తర్వాయి ప్రశ్న, పిల్లలు ప్రణాళికలు ఏర్పరచుకోవడము, కృత్యాలు చేపట్టడం లాంటి వికాస కృత్యాలు చొరవ, అపరాధం దశ ఫలితంగా జరుగుతాయని పేర్కొనే సిద్ధాంతం మనోసాంఘిక వికాస సిద్ధాంతం పేర్కొంటుంది, ఎరిక్సన్. తర్వాయి ప్రశ్న, రమేష్ ఉన్నత సృజనను కలిగిన సగటు ప్రజ్ఞావంతుడు. చిత్రలేఖనంలో దిట్ట, చదువులో సాధారణ ప్రగతిని సాధించగలడు. ఈ లక్షణాలు సూచించేవి. వ్యక్తి అంతర్గత భేదాలు. తర్వాయి ప్రశ్న, ఒక వ్యక్తిని లక్ష్యం వైపు సుస్థిరంగా నడిపే ప్రేరణను ఇలా అంటారు. విలువలు అంటారు. ఒక వ్యక్తిని లక్ష్యం వైపు సుస్థిరంగా నడిపే ప్రేరణను ఇలా అంటారు, విలువలు అంటారు. తర్వాయి ప్రశ్న, వ్యక్తి ప్రజ్ఞలో మూర్త, అమూర్త మరియు సాంఘిక ప్రజ్ఞలుంటాయని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? థార్న్ డైక్. తర్వాయి ప్రశ్న, హోవార్డ్ గార్డినర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏమిటి? బహుళ ప్రజ్ఞ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. తర్వాయి ప్రశ్న, ఆల్ఫ్రెడ్ బినే మనకు అందజేసిన భావన మానసిక వయసు భావనను ప్రవేశపెట్టారు. తర్వాయి ప్రశ్న, డ్రా ఏ పర్సన్ టెస్ట్ అనే పరీక్ష దీన్ని మాపనం చేస్తుంది. ప్రజ్ఞను మాపనం చేస్తుంది. తర్వాయి ప్రశ్న, హిందీ భాష ప్రావీణ్యం ఈత నేర్చుకోవడంపై ఏ ప్రభావం చూపదు. ఇది ఈ రకపు బదలాయింపుకు ఉదాహరణగా చెప్పచ్చు. శూన్య బదలాయింపుకి ఉదాహరణగా చెప్పచ్చు. తర్వాయి ప్రశ్న, 1వ తరగతి విద్యార్థి సంస్కృత శ్లోకాలను వల్లించడం దీనికి ఉదాహరణగా చెప్పచ్చు. బట్టి స్మృతికి ఉదాహరణగా చెప్పచ్చు. తర్వాయి ప్రశ్న, సాధారణ దృష్టి ఉన్న వ్యక్తి తన 2 కళ్ళతో ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని చూడగలిగిన పరిధి డిగ్రీల్లో 180 డిగ్రీలు. తర్వాయి ప్రశ్న, 2 కోరికలలో ఒకటి ఎన్నుకోవలసి వచ్చినప్పుడు వ్యక్తిలో ఏర్పడే తన్యతను ఇలా అంటారు. సంఘర్షణ అంటారు. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది పద్ధతులలో వస్తు నిష్ఠత అధికంగా ఉండేది. ప్రయోగ పద్ధతిలో. తర్వాయి ప్రశ్న, ఒక వ్యక్తిని ప్రత్యేకమైన పనిని చేయడానికి పురుకొల్పే ప్రక్రియను ఏమంటారు? ప్రేరణ అంటారు. ఒక వ్యక్తిని ప్రత్యేకమైన పనిని చేయడానికి పురుకొల్పే ప్రక్రియనే మోటివేషన్. తర్వాయి ప్రశ్న, ప్రతి అభ్యాసకుడు అభ్యాసనాంశాలను తనదంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి నేర్చుకుంటాడు. దీనిని
అభ్యాసన శైలి అంటారు. తర్వాయి ప్రశ్న, అభ్యాసన బదలాయింపును వివరించే అతి ప్రాచీన సిద్ధాంతం. నీతి క్రమశిక్షణా సిద్ధాంతం అభ్యాసన బదలాయింపును వివరించే అతి ప్రాచీన సిద్ధాంతం. తర్వాయి ప్రశ్న, ఎన్కోడింగ్, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే 3 ప్రక్రియలు గల అంశం క్రింది వానిలో. స్మృతి, మెమోరీ. తర్వాయి ప్రశ్న, ఎబ్బింగ్ హౌస్ రచించిన గ్రంథం ఆన్ మెమోరీ అనే గ్రంథాన్ని రచించారు. తర్వాయి ప్రశ్న, గత అభ్యాసనం ప్రస్తుత అభ్యాసన విషయాల పునఃస్మరణకు అడ్డంకిగా ఉండడం. పురోగమన అవరోధం ఇంపార్టెంట్. గత అభ్యాసనం అనేది ప్రస్తుత అభ్యాసన విషయాల పునఃస్మరణకు అడ్డంకిగా ఉండడం అనేది పురోగమన అవరోధం. తర్వాయి ప్రశ్న, సగంలో ఆపిన పనులు పూర్తిగా చేసిన పనుల కంటే బాగా గుర్తుంటాయని పేర్కొన్నవారు క్రింది వానిలో. జైగార్నిక్. తర్వాయి ప్రశ్న, బ్రోనర్ ప్రతిపాదించిన ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అనేది వైగాట్స్కీ పేర్కొన్న దీనికి సమానం. సామాజిక స్కాఫోల్డింగ్కి సమానం. తర్వాయి ప్రశ్న, గెస్టాల్ట్ వాదానికి మరొక పేరేమిటి? సంజ్ఞానాత్మక వాదం. తర్వాయి ప్రశ్న, విద్య నేర్వగల మానసిక వికలాంగుల ప్రజ్ఞాలబ్ధి. 50 నుంచి 70. విద్య నేర్వగల మానసిక వికలాంగుల ప్రజ్ఞాలబ్ధి ఎంతంటే 50 నుంచి 70 మధ్య ఉంటుంది. తర్వాయి ప్రశ్న, సురేష్ సంఖ్యలను చదవడంలోనూ సంఖ్యలను రాయడంలోనూ లెక్కలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అంటే అతని యొక్క లోపం, అతనిలోని లోపం. డిస్కాల్క్యూలియా. తర్వాయి ప్రశ్న, మౌఖిక, సంజ్ఞ, సమగ్ర సమాచార పద్ధతులను ఈ లోపం ఉన్నవారికి బోధించడానికి ఉపయోగిస్తారు. వినికిడి లోపం ఉన్నవారికి. తర్వాయి ప్రశ్న, శాంతి కోసం విద్యను ప్రతిపాదించినది ఈ క్రింది వానిలో. NCF 2005. తర్వాయి ప్రశ్న, పరీక్షల్లో ఇచ్చే బహుళైచ్ఛిక ప్రశ్నలు ఈ స్మృతి అంశానికి సంబంధించినవి. రికగ్నైజేషన్, గుర్తింపు పద్ధతికి సంబంధించినవి. తర్వాయి ప్రశ్న, యాంత్రిక సహజ సామర్థ్య పరీక్షలు వృత్తి సంబంధ పరీక్షలు. ఇవి యాంత్రిక సహజ సామర్థ్య పరీక్షలు. తర్వాయి ప్రశ్న, ఒక అబ్బాయి తన తరగతిలో చదువులో మొదటి స్థానంలో ఉండాలని బాగా చదివి మొదటి స్థానం సంపాదించాడు. ఇక్కడ ప్రేరణారకం అంతర్గత ప్రేరణ. తర్వాయి ప్రశ్న, ఎరిక్సన్ ప్రతిపాదించిన సిద్ధాంతం. మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. తర్వాయి ప్రశ్న, ఎన్కోడ్ రూపంలో ఉన్న స్మృతి చిహ్నాలు డీకోడ్ అయ్యి అసలు రూపాన్నే పొందే ప్రక్రియను ఏమంటారు? జ్ఞప్తికి తెచ్చుకోవడం. తర్వాయి ప్రశ్న, ఇతరుల పట్ల తనకున్న ద్వేషభావాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వారి పట్ల ప్రేమ ఉన్నట్లు నటించడం అనేది ప్రతిచర్య ఉద్భవం. తర్వాయి ప్రశ్న, కృత్యాలు, ప్రయోగాలు చేయడం, అభినయించడం ద్వారా పాఠ్యాంశాలను సులభంగా నేర్చుకునే అభ్యాసకులు. శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు.
తర్వాయి ప్రశ్న బ్రోనర్ ప్రకారం సరైన బోధనా క్రమం క్రింది వానిలో క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి, అదేవిధంగా ప్రతీకాత్మక పద్ధతి. బ్రోనర్ ప్రకారం సరైన బోధనా క్రమం ఇది. తర్వాయి ప్రశ్న మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యం క్రింది వానిలో స్వభావీకరణం. తర్వాయి ప్రశ్న ఒకే సమూహం ప్రయోగ సమూహంగా నియంత్రిత సమూహంగా వ్యవహరించే ప్రయోగ నమూనా ఏక సమూహ నమూనా. తర్వాయి ప్రశ్న కార్యక్రమేత అభ్యాసనానికి మూలమైన అభ్యాసన సిద్ధాంతం ఏమిటి? కార్యసాధక నిబంధనం. తర్వాయి ప్రశ్న శిశువు జన్మించిన తర్వాత ఆ శిశువులో క్రమంగా విధులలో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాభివృద్ధి అధికమవడం అనేది వికాసం. తర్వాయి ప్రశ్న అభ్యాసకుడు ఒక ప్రముఖ వ్యక్తిని నేరుగా లేదా టెలివిజన్లో చూసి వారి ప్రవర్తనలను, వైఖరులను అనుకరించి అభ్యసించడమనే ప్రక్రియ వైకారియస్ మోడలింగ్ అంటారు. తర్వాయి ప్రశ్న వ్యక్తిపై పరిసరాల ప్రభావం ఉండే కాలం ఫలదీకరణం జరిగినప్పటి నుంచి చనిపోయే వరకు. తర్వాయి ప్రశ్న సెల్ ఫోన్ కొన్న తర్వాత రిస్ట్ వాచ్ వాడడం మానేసిన అమ్మాయి ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు సమయం కోసం తన చేతి మణికట్టు వైపు చూడడం అనేది ఆయత్న సిద్ధ స్వాస్థ్యం. తర్వాయి ప్రశ్న పిల్లలకు వారి సాంఘిక మితి శృతే కాకుండా ఇతరుల సాంఘిక మితిని గురించిన అవగాహన ఏర్పడే దశ ఉత్తర బాల్య దశ. తర్వాయి ప్రశ్న వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి జ్ఞానాన్ని పొంది దానితో వ్యవహరించడానికి తోడ్పడే అభ్యాసనం సంజ్ఞానం. తర్వాయి ప్రశ్న భౌతిక పర్యవసానాల ఆధారంగా చర్యల నైతికతను అంచనా వేసే దశ విధేయత, శిక్ష, ఓరియంటేషన్. తర్వాయి ప్రశ్న ఈ సిద్ధాంతం ప్రకారం మోటార్ కారు ఇంజిన్ను బాగు చేయగల వ్యక్తి మోటార్ బోట్ను కూడా బాగు చేయగలుగుతాడు. సామాన్యీకరణ సిద్ధాంతం. తర్వాయి ప్రశ్న పిల్లలు అంతర్గత శక్తులతో జన్మిస్తారు. వీటి ద్వారా పిల్లలు ఏ భాషనైనా నేర్చుకోగలరన్న మనోవైజ్ఞానికుడు నోమ్ చామ్స్కీ. తర్వాయి ప్రశ్న ఈ క్రింది వానిలో ఒకటి బుద్ధిమాంద్యత గల వారి విద్యా విధానానికి సంబంధించింది కాదు. ఆదర్శ పాఠశాలలు. తర్వాయి ప్రశ్న అభ్యాసనంలో ఆహ్లాదము, పరిపూర్ణ జ్ఞానం పిల్లలు పొందాలంటే మన సబ్జెక్టులు సరిహద్దుల్ని కొంచెం చెరిపేయడం మంచిదని పేర్కొన్నవారు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 పేర్కొంది. తర్వాయి ప్రశ్న ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు 1 నుంచి 5 తరగతులు మరియు 6 నుంచి 8వ తరగతులకు వరుసగా 800, 1000. 1 నుంచి 5 అయితే 800 గంటలు, 6 నుంచి 8 అయితే 1000 ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు. తర్వాయి ప్రశ్న ఏ విషయ మూలాలైనా ఎవరికైనా ఏ వికాస దశలోనైనా ఫలవంతంగా బోధించవచ్చని తెలిపింది ఎవరు క్రింది వానిలో? బ్రోనర్.
ఏ విషయ మూలాలైనా ఎవరికైనా ఏ వికాస దశలోనైనా ఫలవంతంగా బోధించవచ్చని బ్రోనర్ తెలియజేశారు. తర్వాయి ప్రశ్న, బోధనాభ్యాసన పరంగా మూల్యాంకనం యొక్క పూర్తి ప్రయోజనం. బోధనాభ్యాసంలోని ప్రయోజనాలు లోపాలను మదింప చేయడానికి. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వానిలో కౌన్సిలింగ్ సాధనం కానిది. పరిశీలన. తర్వాయి ప్రశ్న, బోధనా శిక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మరియు ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ పుస్తక రచయిత అయిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? జెరోమ్ ఎస్ బ్రూనర్. తర్వాయి ప్రశ్న, అభ్యాసన వైకల్యం గల వారికి చికిత్సలో విఏకేటీ పద్ధతి బాగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ టీ దీనిని సూచిస్తుంది. స్పర్శ. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.